చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇప్పుడు ఇదంతా తెలుగు డబ్బింగే. హిందీలో అప్పుడు జరిగింది. ఓ జరిగిన డబ్బింగ్ హిందీలో. ఆయన అంటే నేను అసోసియేట్ అయిందే హిందీ కోసం. ఆయన సో బేసికలీ తెలుగు సినిమాని హిందీకి భగవంత్ కేసరి హిందీలో రావడానికి చేసిన డబ్బింగ్. ఆయనకి హిందీ వచ్చా? చాలా బాగా వచ్చు, బ్రహ్మాండంగా వచ్చు. ఎందుకంటే నేను సారే జహాసే అచ్చా ఒకసారి చూసి అందరం చాలా క్యూట్ గా అనిపించింది. అది కూడా అది ఏ బుల్బులే హం బుల్బులే బుల్బులేం బుల్బులే అన్నారు ఆయన, కానీ చాలా క్యూట్ గా అనిపించింది. ఎవ్వరు కూడా దాన్ని తప్పట్టుకోలేదు. అండ్ హీ స్పీక్స్ హిందీ. ఎప్పుడు అవకాశం దొరికినా హిందీ మాట్లాడతారు. ఆయనకి లాంగ్వేజెస్ హిందీ అనే కాదు, జనరల్ గా ఏ లాంగ్వేజ్ అయినా, లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం బాలయ్య గారికి. తెలుసు ఆయన అది తమిళ్, కన్నడ ఏదైనా సరే ఆయనకి అంటే తెలిసినంత వరకు మాట్లాడాలి అని చాలా ట్రై చేస్తారు. ఆ లాంగ్వేజ్, పర్టికులర్ లాంగ్వేజ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు బాలయ్య గారు. అవును అది కనిపిస్తుంది. బికాస్ అది లిటరరీ ఇవి జెనెటిక్ గా కూడా కొంత ఎన్టీ రామారావు గారి వాళ్ళ నాన్నగారి ఆ వర్క్ ప్యాటర్న్ అంతా ఫాలో అవుతున్నారు అది. సో ఇంకా ఆయన స్ట్రిక్ట్ అంటే యాక్చువల్గా వర్క్ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన చెప్పిన ఏదైతే వర్క్ చెప్తారో అది అసెంబ్లీ అయిపోయి ఉండాలి, అందులో డిస్టర్బెన్స్ రాకూడదు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది బాలయ్య గారిది. ఆ ప్లానింగ్ డిస్టర్బ్ అయినప్పుడే కోపం వస్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇవాళ డబ్బింగ్ 3 సీన్లు చెప్పాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉండాలి, అన్ని అంటే లక్కీగా డబ్బింగ్ రిలేటెడ్ నేను అంత ముందే మొత్తం అంత దాన్ని ప్రాపర్ గా చెక్, స్టూడియోలో కరెంట్ ఉందా లేదా మొదలుకొని అన్ని చూసుకోవాలి. అది మనకి ఇష్యూ అయి ఉండదు కదా, మనకి బ్యాకప్ ఉంటుంది కాబట్టి. కరెంట్ లేదని ఇలా అదేమి అవ్వదు. ఇంకా ఇంజనీర్స్ కూడా చాలా ఇలా అటెన్షన్ అన్నట్టు ఉంటారు. అంటే వర్క్ రిలేటెడ్ ఒకటి, ఆయన మీద అభిమానం ఒకటి, బాలయ్య గారితో వర్క్ అయిన ఆ అభిమానం ఒకటి చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భగవంత్ కేసరి తర్వాత ఆయన నెక్స్ట్ మూవీకి ఫర్దర్. భగవంత్ కేసరికి మీకు డబ్బులు ఇచ్చారు అయితే? ఆబ్వియస్లీ అంటే ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ప్రొడక్షన్ సైడ్ నుంచి అప్పట్లో డబ్బింగ్ డైరెక్టర్ అంటే దానికి ఒక టారిఫ్ లాగా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు కదా ఇది. అంటే ఏ యూనిట్ ని బట్టి, సైజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ని బట్టి ఇస్తారు. మీకు ఎలా తెలిసి నాజియా ఎలా అడగాలని చెప్పి? ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే ఎంత చెప్పాలని ఎలా తెలిసింది? డిపెండ్స్ ఆన్ ద మూవీ. అండ్ అది పెద్ద మూవీనా చిన్న మూవీనా ఇలా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మూవీ బడ్జెట్ అంటే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ పాన్ ఇండియా లెవెల్ ఒక డిఫరెంట్ బడ్జెట్. ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఓటీటీ దట్ బడ్జెట్ ఇస్ డిఫరెంట్. సో అకార్డింగ్ టు దట్ ఇండస్ట్రీ అండ్ ప్లాన్ ఎగ్జాక్ట్లీ. సో అకార్డింగ్ టు దట్ నా బడ్జెట్ ఉంటుంది అనమాట. అలాగంతే కానీ ఇంకా అన్నిటికీ ఒకటే అయితే చెప్పలేము. అంటే ఇంతవరకు బడ్జెట్ రిలేటెడ్, అమౌంట్ రిలేటెడ్ ప్రాబ్లం కాలేదు నాకు. అది కాల్ షీట్ ని బట్టి ఉంటుందా మీకు, లేకపోతే నా వర్క్ ని బట్టి ఉంటుంది? బికాస్ ప్యాకేజ్ తీసేసుకుంటాను అక్కడ. ఒక ఫుల్ ఫిల్మ్ కి ఇంత ఎన్ని రోజులు పట్టినా అంతే. అది ఎక్కువ రోజులు పట్టదు. అంటే నేను ఫస్ట్ నాకు రైటింగ్ కి ఒక 1 వీక్ అలా తీసుకుంటుంది. 1 వీక్. You only write the dialogues? Yes, of course. You write the dialogues? భగవంత్ కేసరికి నేను రాయలేదు, డాకు మహారాజ్ కి రాశాను. అండ్ దానికి ముందు కొన్ని వెబ్ సిరీస్ కి వాటికి హిందీ, తెలుగు. అండ్ ఐ వర్క్ ఫర్ ఈవెన్ వైజాగ్ నేవీ వాళ్ళకి కూడా చేశాను నేను. వాయిస్ ఓవర్స్ ఇచ్చున్నాను హిందీలో. NIN వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ సో యు ఆర్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సన్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ డైరెక్టర్. Yeah. Amazing కదా. And trans creator actually. It's not a translator, trans creator. Actually I creates the line. It's not like exactly line to line translate undadu. I'll recreate the line actually. So you met Urvashi also? Urvashi Rautela? No. డాకు మహారాజ్ ఎప్పుడు? No. లేదు, ఓన్లీ బాలయ్య గారు. I met directors Anil Ravipudi garu at Bhagwan Kesari time and Bobby garu, Taman garini వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఐఎమ్ సో అండ్ సో అని. డాకు మహారాజ్కి కూడా కాల్ చేసి యాక్చువల్గా బాలయ్య గారు కాల్ చేశారు. ఫస్ట్ రైటర్ నాకే డైరెక్ట్ బాలయ్య గారే కాల్ చేస్తారు. వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కాల్ చేస్తారు. కాల్ మిస్ అయితే అప్పుడు అయ్యో అనిపిస్తుందా? చాలా అయ్యో కాల్ మిస్ అయిపోయాని అంటే కొన్నిసార్లు అయింది కూడా. వర్క్ లో ఉన్నా అంటే ఇలానే ఇప్పుడు ఈ వర్క్ ఇక్కడ ఉన్నాను, ఫోన్ సైలెంట్ లో పెట్టేసి ఉంటాను. సో ఇలానే డబ్బింగ్ వర్క్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంటుంది, బ్యాగ్ లో ఉంటుంది. అలా కాల్ మిస్ అయ్యాను. దాని తర్వాత ఆయన మళ్ళీ ఏమనుకోరు,
ఆయనే హాయ్ ఆయా వర్క్లో ఉన్నారా మీరు, అయ్యో సారీ నేను మెసేజ్ పెట్టాల్సింది, అలా అంటారు. సో స్వీట్. సో స్వీట్, యాక్చువల్లీ వెరీ నైస్ పర్సన్. అండ్ అది డాకు మహారాజ్ అప్పుడు రైటర్ కోసం, అంటే ముందు రాసిన రైటర్ కోసం వెతికితే కాంటాక్ట్ ఏదో దొరకలేదు. ఈవెన్ ఐ ఆల్సో ట్రైడ్ ఫర్ పర్టికులర్ పర్సన్, వీ డెంట్ గెట్ ద కాంటాక్ట్ నెంబర్. ఆయన ఒక మాట అన్నారు, మీరే ఎందుకు రాయకూడదు, అసలు మీరంతా కరెక్షన్ చేసి చెప్పారు కదా, నాకు మీకు ఉంది కదా, మీరే రాయొచ్చు కదా అన్నారు. ఓకే, అలా చెప్పండి. నేను కొన్ని బాలయ్య గారి నా ఫేవరెట్ డైలాగ్స్ చెప్తున్నాను. మీరు తెలుగులో నువ్వు నాకు ఎదురొచ్చినా నేను నీకు ఎదురొచ్చినా సమస్య నీకే, అదేనా? ప్రాబ్లం నీకే. అదొకటి. ఇంకోటి, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. అది నేను చేసినప్పుడు రాలేదు కదా, నేను భగవాన్ కేసరి నుంచి కాబట్టి. బట్ అంటే బాలయ్య గారు పంచ్ డైలాగులు టైమ్లెస్. మేము మా ఫ్లోర్ లో ఎవరినైనా ఒకళ్ళొకళ్ళు ఏమన్నా పంచ్ డైలాగులు ఇవ్వాలంటే ఇవే వాడు. బాలయ్య గారివే అంతే, బాలయ్య గారి డైలాగ్. బాలయ్య గారి డైలాగ్స్, ఆ పంచ్ డైలాగ్స్ అంటే ఒక సెట్ అయిపోయింది. బాలయ్య గారి డైలాగ్స్ అని అంటే అలా సెట్ అయిపోయింది, అది బాలయ్య గారికే, అంతే. అలా ఉంటాయి. అపాయింట్మెంట్ లేకుండా వస్తే ఏంటది, లొకేషన్ చూడను, ఇంకేదో అకేషన్ చూడు, లొకేషన్ చూడు. అలా డాకు మహారాజ్ ఏం డైలాగ్స్ రాసావు నాజియా నువ్వు? నీకు గుర్తున్న డైలాగ్ ఏమైనా ఉందా బాగా, కొంచెం పంచ్ కాకపోయినా పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ గారిదని? అంటే మొత్తం మూవీ రాసేసి మళ్ళీ ఈ మూవీలోకి వచ్చేసాను కాబట్టి గుర్తులేదు. బట్ పంచ్ డైలాగ్స్ ఎలా ట్రాన్స్లేట్ అవుతాయి? సపోజ్ ఒకటే ఏకీ తరఫ్ దేఖో దూసరీ తరఫ్ మత్ దేఖో అలా ఉంటుందా? అదే యాక్చువల్ గా సేమ్ లైన్ ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్క్రియేట్ చేస్తాము. అదే ట్రాన్స్క్రియేట్ చేస్తాం, ఆ పంచ్ ఉండేలాగా ట్రాన్స్క్రియేట్ చేస్తాము. సో ఆ రకంగా అక్కడ నుంచి మళ్ళీ ఆ డాకు మహారాజ్ అయిన తర్వాత అసలు నాకు అన్ఫర్గెటబుల్ థింగ్ ఏంటి అంటే 2024లో డిసెంబర్, అప్పుడే అన్స్టాపబుల్ ఇది డాకు మహారాజ్, అన్స్టాపబుల్. డాకు మహారాజ్ ప్రమోషన్ ఉంది, నాకు కాల్ చేసి బహనా అన్నారు. నేను విన్నది కరెక్టేనా అనుకున్నా. అయితే బహనా జీ సార్ నై భాయ్ బోలో అన్నారు. అంటే జీ అంటే వెంటనే రావడానికి ఒక చిన్న జంక్ ఉంటుంది కదా, సో ఆ హెజిటేషన్తో సార్ బోలియే అనేసి అంటే నై పహలే భాయ్ బులావ్ తబ్ బాత్ కరో అంటే జీ భయ్యా ఆప్కి మర్జీ, ఆ పని మాట్లాడతారు. తుమ్ అలా మాట్లాడరు. ఈవెన్ తెలుగులో వచ్చినా కూడా మీరు, అది నన్ననే కాదు, మామూలుగా వేరే వాళ్ళని కూడా, మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు అనే సంబోధిస్తారు. యాక్చువల్లీ ఇది చాలా గొప్ప ట్రేట్. మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి ట్రేట్స్ చూసాం కదా, ఆయన కూడా మీరు అని అనేవారు అందరినీ. వాళ్ళ అదే ఫ్యామిలీ సంస్కారం, ఆయన పెంపకం కదా. సో యా, అదే టైం డిసిప్లైన్ ఒకటి. అయ్యో ఆయన టైం అంటే వర్క్ స్టార్ట్ చేయకముందే ఒక ముహూర్తం పెట్టేసి ఆ ముహూర్తానికి నన్ను స్టార్ట్ అవ్వమంటారు. అంతకుముందు ఐ యూస్ టు స్టే ఇన్ సైనిక్పురి, సో అక్కడ నుంచి రావాలి కాబట్టి ఆ టైంకి తగ్గట్టు ఒక టైం చెప్పేసేవారు, స్టార్ట్ అయ్యి వచ్చేదాన్ని. దాని తర్వాత ఆయన ఒక టైంలో వచ్చేసి. ఎవరు చూసి పెడతారు ఆయన? ఆయనే చూసుకుంటారు, చాలా బాగా చూస్తారు. అయ్యో అస్ట్రాలజీ నాకు తెలిసి పండితుల కన్నా చాలా బాగా చూస్తారు ఆయన. అది ఫింగర్స్ మీద ఇలా కౌంట్ చేస్తారు ఆయన. మహా పండితులు అంటారు చూసారా, వాళ్ళకన్నా వాళ్ళకు మించిన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. వాళ్ళకి మించిన జ్ఞానం ఉంది. చెప్పాలంటే నాకు తెలిసి వాళ్ళకు మించిన మంచి ముహూర్తాలు పెడతారు, అన్నీ చూస్తారు. రాహుకాలం అని, యమగండం అని. అంటే కొంతమంది అనొచ్చు సూపర్స్టిషియస్ అది ఇది అని, బట్ అది హీస్ ఫాలోయింగ్ ఆ ట్రెడిషన్స్. బ్రహ్మముహూర్తంలో ఎగ్జాక్ట్లీ 3:30కి హీ సెట్ ద సేమ్ థింగ్ టు మీ. అదే అన్నారు, 3:30కి లేస్తాను. 3:30కి లేచి తను బాలయ్య గారు ఏంటి తన వర్కౌట్స్ చేసుకొని దాని తర్వాత పూజ చేసుకొని అంతా, అది చాలా ఉంది. అండ్ అంతా చేసి ఒక ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకుంటారు, అంతే. సో ఇప్పుడు ఫుల్ డే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఫస్ట్ అఖండలో ఎలా ఉన్నారు, ఇప్పుడు సెకండ్ అఖండ పోస్టర్ చూస్తే కదా అసలు. కానీ నాజియా బెహనా అన్న తర్వాత వాట్ డిడ్ యూ ఫీల్ అప్పుడు? అసలు అంటే ఇంకా అది మాటలో చెప్పలేము, అంత పెద్ద పర్సన్. అంటే ఇటు ఇండస్ట్రీలో కానీ అటు పొలిటికల్గా కానీ అంత పేరున్న పర్సన్ బెహనా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ గాడ్ గిఫ్ట్, అంతే. అండ్ హీ సెడ్ టు మీ వెన్ ఐ సెడ్, అంటే ఇది రీసెంట్గా జరిగింది, బట్ దట్ టైమ్ హీ సెడ్ యు నో యువర్ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ, హీ సెడ్. సో అది అయితే ఇంకా
అన్స్టాపబుల్కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో స్టేజ్ మీదకి నన్ను ఇన్వైట్ చేసి ఒక మాట అన్నారు, అందరికీ తెలియాలి యు ఆర్ మై డబ్బింగ్ డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలియాలి, సో నేను అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అని పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు.